హాయ్ అందరికీ. నా పేరు భాస్కర్ అండ్ నాది ప్రాపర్ వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ గుర్రంపూడ్ విలేజ్. నాకు 3 ఇయర్స్ నుంచి ఒక డ్రీమ్ అయితే ఉంది మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలని. అండ్ ఫైనల్గా అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేను మాట్లాడే దాంట్లో సారీ. మీరైతే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా దాన్ని రిపీట్ కాకుండా అయితే చూసుకుంటా ఆ మిస్టేక్స్ని. ఓకే, నేనైతే వారం నుంచి అనుకుంటున్నా ఎక్కడికి రైడ్ చేయాలి. ఇంటికాడ నుంచి ఒక 46 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే భువనగిరి కోటకి అయితే వెళ్ళి రైడ్ చేసి అయితే అక్కడ వ్యూస్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నా. ఓకే, లేట్ చేయకుండా అయితే మనం ఫస్ట్ రైడ్ని స్టార్ట్ చేద్దాం. అండ్ మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. ప్రజెంట్ టైం అయితే ఇప్పుడు 2:30 అవుతుంది. మా ఇంటికాడ నుంచి భువనగిరికి అయితే 46 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మన కాడైతే యాక్షన్ కెమెరా అటువంటిది ఏం లేదు, ఇదంతా మొబైల్లోనే రికార్డ్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే మనం నాగారంలో ఉన్నాం ఇప్పుడు. నాకు 3 ఇయర్స్ నుంచి ఉన్న ఒక డ్రీమ్ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలని ఎట్టకేలకైతే స్టార్ట్ చేసిన. నేనైతే నా మోటో బ్లాగింగ్ జర్నీని అయితే మా ఊరు నుంచే స్టార్ట్ చేయాలనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల అయితే మేము హైదరాబాద్ రావడం జరిగింది. సో నేనైతే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను నా మోటో బ్లాగింగ్ మొత్తాన్ని కూడా. నాగారం నుంచి ఇది గట్కేసర్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోజు వాళ్ళు ఒక సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏంటిదో ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ మొత్తం ఇంతే ఉంటుంది. ఒక్కడ రోడ్డు వేస్తారు, ఒక్కడ కంకర ఉంటుంది, ఒక్కడ రోడ్డు ఉంటుంది, ఒక్కడ కంకర ఉంటుంది. ఇంకా ఇదే రోజు గట్కేసరికి వెళ్ళే వాళ్ళకైతే మరీ ఘోరం. ఇక్కడ రోడ్డు మాత్రం ఇవి వీళ్ళు ఎప్పుడు చేస్తారో ఏమో, కానీ చేసే రోడ్లు వేసేంత వరకు కూడా ప్రాబ్లమే. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి రోడ్లు, మొత్తం కంకరనే. ఈ టైర్లు అయితే పగిలిపోతాయి ఇక్కడ రోడ్లకి, ఆ కంకరకి. రోడ్డు ఉంది, మళ్ళీ కంకర. గట్కేసర హైవే ఎక్కేంత వరకు ఇంతే ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందో, నేనైతే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి చూస్తున్నా ఇది. అండ్ ఈ గట్కేసర్కి వెళ్ళే రూట్ అంటే చాలామంది జాబ్ చేసుకునే వాళ్ళు వెళ్తారు కాబట్టి ఇక్కడ రోడ్లు కొంచెం ఫాస్ట్గా వేస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు నేషనల్ హైవే 163 మీద అయితే ఉన్నాము. To move in silence, baby, so do I. This could either be hell or a paradise. Talking to your friends, baby, so do I. About you, we both know it's true. Forgot our nights we are. We both know it's true late. I forgot our nights we are. Even if it don't last, baby, when I get up in it, you forget to pass it. I'll make sure that it's things that get it now. లారీలో ఉన్న రాడ్లు మొత్తం ఊగుతున్నాయి చూడండి ఒకసారి. వరంగల్, చిట్యాల, జనగాం. చిట్యాల మరియు భువనగిరి వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి నల్గొండ, చిట్యాల ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు రైట్ సైడ్ తీసుకుంటే నల్గొండ, లెఫ్ట్ వెళ్తేనేమో మనకి భువనగిరి టౌన్. నాకు భువనగిరిలో మెయిన్గా నచ్చేది ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ. ఇక్కడ పార్క్ చేద్దాం బండిని. అయితే టికెట్ ప్రైస్ పెద్దలకి 20, పిల్లలు అయితే 10 రూపాయలు. కెమెరా అయితేనేమో 50 రూపాయలు అంట. వీడియో కెమెరా అయితేనేమో 200. బిస్కెట్ అయిపోయింది. టైమింగ్స్ వచ్చేసి 10 AM to 4:30 PM. అండ్ ఫైనల్గా అయితే భువనగిరి 4:30 వరకే ఉంటుంది అంట టైమింగ్స్. 10 AM to 4:30. ఎంతో ఆశతో వచ్చిన బస్సులో నేను చాలాసేపు అని అంటే పర్మిషన్ అయితే చాలాసేపు ఇవ్వలేదు అసలు. ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 4:30 వరకే లాస్ట్ టైము. అంటే 4:30 కన్నా ముందే రావాలి ఇక్కడికి, లేకుంటే ఆయన అయితే పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. అండ్ మెయిన్గా ఒకటి ఉంది, అదేంటిదంటే మీరైతే ఖచ్చితంగా మొబైల్లో
క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. యూపీఐ క్యాష్ ఇక్కడ ఓన్లీ అవైలబుల్. అండ్ ఇక్కడ అయితే 5:30 వరకు వచ్చేయాలంట మనం. ఎవరం పైన కూడా చాలామంది ఉన్నారు పైన అయితే. సార్ వ్యూ చూడండి ఇక్కడ. అండ్ మీకు చూపిస్తా. మెట్లు అయితే మనకి 300 నిర్మించారంట అప్పట్లోనే. అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ మనకి. సెకండ్ గేట్ ఇది. అంత పైకి ఎక్కాలి. ఏమో అనుకున్నాం కానీ చాలా మంది వచ్చారు ఇక్కడ టూరిస్టులు అయితే. ఇంకా సగం పైకి ఎక్కాలి. ఎవరన్నా ఇక్కడికి వస్తే ఇంత పైకి ఎక్కినాక ఖచ్చితంగా అయితే కింద చూసుకుంటూ నడవండి, లేకుంటే డోర్లు అందులో పడిపోతాం. అట్లాంటి వాటర్ని నిల్వ చేసేవి ఇక్కడ మొత్తం 7 ఉన్నాయి. వాటర్ని చాళుక్య వంశ రాజు అయినటువంటి త్రిభువనమల్ల విక్రమాదిత్య అనే చాళుక్య రాజు అయితే నిర్మించిండట. అతని తర్వాత చాలామంది రాజవంశాలు కూడా ఈ కోటను అయితే తమ రక్షణ కోటగా యూజ్ చేసుకొని పరిపాలించారంట. సార్ మొత్తం టాప్కి వెళ్ళినాకైతే ఇక్కడ వ్యూ చూపిస్తా భువనగిరి కోట నుంచి, టాప్ వ్యూ నుంచి. అండ్ ఇది కోట అయితే మొత్తం సముద్రం మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉంది. సరే చూడండి, అంత కింద నుంచి నడుచుకుంటూ వచ్చినాం. జారుతుంది ఇక్కడ, కొంచెం ఇలా నడవండి. వాళ్ళు అక్కడ చూడండి నిద్రపోయారు హాయిగా. అదే మన విక్రమాదిత్యుడు కట్టినటువంటి కోట, భువనగిరి కోట. ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ కూడా. చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇట్లా కెమెరా ముందు బ్లాగ్తో మాట్లాడి. కోట యొక్క ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇది. ఫైనల్గా అయితే పై వరకు వచ్చేసినాం. ఇప్పుడు ఇది ఎక్కడానికి ఎంత పట్టింది టైము? 40 minutes దాకా పట్టింది ఇది ఎక్కడానికి. ఇంకొకసారి వ్యూ కూడా చూపిస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత. మా చుట్టూ పెరిగింది. ఆడేముంది, స్నానం చేస్తారు ఎవరన్నా. స్నానం చేయాలనుకున్నా కూడా ఇక్కడ వాటర్స్ అయితే ఉన్నాయి. జోక్గా అంటున్నారు, రియల్గా అనుకున్నారు. అండ్ ఇక్కడ సొరంగాలు చాలా ఉన్నాయంట. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయి కూడా. కోటను అయితే 11 నుంచి 12వ శతాబ్దం మధ్యలో కట్టారని అంటున్నారు, కానీ పర్ఫెక్ట్గా అయితే మనకు తెలియదు ఈ కోట గురించి కూడా. అండ్ ఒకసారి అయితే కనుక్కొని నేను కింద అయితే వీడియో మీద ప్లే చేస్తా. ఇయాల కోటకి స్వాగతం అందరికీ. వ్యూ చూడండి ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది. చల్లగా గాలి వస్తుంది. ఇదిగోండి మన వాళ్ళకి బుక్కులు సరిపోవట్లేవంట, గోడలు కూడా సరిపోవట్లేదు రాయడానికి. కోటకు పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఒకసారి పేర్లు చూడండి, ఎవరైనా చూస్తే ఒకసారి కనుక్కోండి ఎవరి. చందన అనిల్ ఎంట్రన్స్. ఓహ్, మనకాడ మంచి కెమెరా లేదబ్బా, కెమెరా ఉంటే ఇంకా మంచిది. ఉన్నాయి రా ఎంట్రీ పాయింట్స్ పైకి రావడానికి. సైడ్ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒక ఎంట్రీ పాయింట్ అండ్ ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్. ఇప్పుడైతే మనం కోట పైకి అయితే వచ్చాం. సార్ వ్యూ చూపిస్తాం మీకు కోట పై నుంచి. ఇప్పుడు కిందికి వెళ్తే అయితే ఖచ్చితంగా గోడని దూకాలి. ఏంద్రా అయ్యా, మరి టైం టు టైం ఉంది ఇక్కడ. Me leva pra longe, longe sem pensar. Teu toque me prende. ఉడత పిల్లలు ఆడుకుంటున్నాయి. పోతుంది చూడండి అక్కడ, అదిగో ఇక్కడ నుంచి ట్రైన్. గోడలు అయితే చూడండి, ఘోరంగా రాసిరి గోడల మీద.
ఇంకా అందలేదు, ఒక్కొక్కరికి అందుతే మాత్రం అదిగో అక్కడ దాకా అక్కడ కూడా రాసిరు కదా, అక్కడ ఎట్లా రాసిరు పేర్లు అర్థం కావట్లా. దేవుడా, వీళ్ళకి ఇంకా పైదాకా అందలేదు, అందుంటే మాత్రం అవి కూడా రాసి పెడదు. ఒకసారి అయితే లాస్ట్గా వ్యూ చూసేయండి, ఇక మనం వెళ్ళిపోతున్నాం. ఏ గొడవలను వదలలే కదరా అయ్యా, వీళ్ళు అన్నిటి మీద రాసి పెట్టిరు. భువనగిరి కోట. మీరు ఎవరన్నా ఇప్పుడు రావాలనుకుంటే భువనగిరి ఫోర్ట్కి ఈవినింగ్ టైంలో రండి. సన్సెట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. అండ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉంది పైనుంచి. ఓకే, మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇదైతే లాస్ట్ క్లోజింగ్ టైం వచ్చేసి 4:30. ఇక్కడ టికెట్స్ అయితే ఉంటాయి, నేను చూపించిన ఆల్రెడీ ఫస్ట్లోనే. వాళ్ళందరూ గోడలు కూడా సరిపోవట్లేవంట, గుట్టలు రాళ్ళు ఏవి దొరికితే వాటి మీద వేసారు, రాసిరు. భువనగిరి కోటను వదిలేసిపోతున్నాం అందరం అంటే ఇంకొన్నారు పైన కూడా. ఈవినింగ్ టైంలో అయితే బెటరు భువనగిరి కోటకు రావడానికి. వ్యూ కూడా బాగుంటుంది ఆఫ్టర్నూన్ ఈవినింగ్. అన్న వాళ్ళు చూడండి హాయిగా నిద్రపోయారు గుట్ట మీద. అండ్ మనం ఫస్ట్ ఎంట్రన్స్గా గుట్ట మీదకి వస్తుంటే మనకు ఫస్ట్ కనిపించేది అయితే ఈ హనుమాన్ది చిన్న ఒక విగ్రహం అయితే ఉంటుంది, అంటే రాయి మీద వచ్చి ఎక్కి అయితే ఉంటుంది హనుమాన్ది అయితే విగ్రహము. ఫస్ట్ మనకి కనిపించేది ఇది. ఇక్కడైతే మనము ఎంట్రన్స్ వచ్చేటప్పుడే చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంటాయి దీంట్లో, అండ్ దాని రూపంలో కూడా ఒకసారి చూపిస్తాను మీకు. దీన్నైతే ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది, రూపంలో కూడా చూపిస్తా ఎలా ఉంటుందో. ఏం లేదు రూపాయలైతే చీకటి, ఇటేమో ముళ్ళ కంపలు ఇదంతా కూడా, అండ్ రూపాయలేమో కాల్చి. నేనైతే ఒకసారి ఇక్కడికి వచ్చిన, కానీ అది పైదాకా అయితే ఏం వెళ్ళలేదు అక్కడి వరకు కూడా. అయితే ఆ రోజు మొత్తం ఎండాకాలము, మొత్తం ఫుల్ ఎండ ఉంది అప్పుడు, అంత పైకైతే వెళ్ళలేకపోయినాం. వాటర్ బాటిల్స్ కానీ మా లగేజ్ మొత్తం కిందనే పెట్టేసి ఇక్కడ వరకు ఎక్కినాం. అండ్ పూర్తిగా అయితే ఎక్కలేదు. ఇదైతే నేను సెకండ్ టైం రావడం, కానీ పూర్తిగా ఎక్కింది అయితే ఫస్ట్ టైం. ఇది నేను బ్లాగ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. నాకు అంత పెద్దగా అయితే మాట్లాడడం రాదు, సో ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తడబడతా. కానీ ఇంకా ముందు అయితే మనకు అలవాటు అయింది అనుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా మాట్లాడతాం. అండ్ ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇక. అండ్ ఇప్పుడు కొంచెం అలవాటు కావాలి మనకి. ఓకే, ఫైనల్గా అయితే భువనగిరి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను అనుకోలేదు ఇట్లా రూపాయలకి వస్తామని కూడా. మేము వచ్చేసరికి సగం టైం అయిపోయింది. వాడు కూడా మాకు ఎంట్రన్స్ అయితే ఇవ్వలేదు గేట్ ముందర ఉన్నాయన. అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక అందరికీ గుడ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ రైల్లో అయితే కలుద్దాం. క్లైంబింగ్ కూడా ఉంది ఇక్కడ. భువనగిరి కోటకి ఎవరైనా వస్తే అది కూడా ఒకసారి ట్రై చేయొద్దు. ఎంట్రన్స్ మనకి, అండ్ అక్కడ నుంచి అండ్ ఆ కింది నుంచి వచ్చి అక్కడికి కూడా వెళ్ళొచ్చు, లేకుంటే అక్కడ నుంచి కూడా ఒక ఓపెనింగ్ ఉంది. అండ్ ఆ రూపాయల నుంచి కూడా వచ్చి మాట్లాడుకోవచ్చు అక్కడ రాక్ క్లైంబింగ్కి ఎంత తీసుకుంటారు అనేది కూడా. ఓకే, ఇక లాస్ట్గా అయితే మేము కిందికి దిగేసినాం. అండ్ ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది. మీ అందరికి కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ ఇంకా మంచిగా అయితే తీస్తా. అండ్ ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ మన అకౌంట్ని అయితే ఫాలో చేయండి, ఇంకా మంచి వీడియోస్ని అయితే మీకు తీసుకొస్తాను. అందరికీ బాయ్. ఇక